హాయ్ ఎవ్రీవన్! ఈ ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి వచ్చింది. రథసప్తమి రోజు మనం సూర్యభగవానుడికి చిక్కుడుకాయలు రథం చేసి పూజిస్తా ఉంటాం కదా! దాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 7 చిక్కుడుకాయలను తీసుకొని, కొత్త చీపురు కట్టలోని పుల్లల్ని కానీ, లేదు అనుకుంటే టూత్ పిక్స్‌ని గానీ, మనం తీసుకునే పుల్లలనేవి వాడనివి అయ్యి ఉండాలనమాట. అలాంటి పుల్లలను మాత్రమే ఈ రథానికి ఉపయోగించండి. 7 చిక్కుడుకాయలని ఎందుకు తీసుకోవాలంటే, సూర్యభగవానుడికి వాహనానికి 7 గుర్రాలు ఉంటాయి కాబట్టి, ఆ గుర్రాలకి సాంకేతంగా 7 చిక్కుడుకాయలనైతే తీసుకొని వీడియోలో చూపించినట్టయితే రథాన్ని ప్రిపేర్ చేసేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న రథాన్ని సూర్యుడి ప్రతిమ ఉంటే సూర్యుడి ప్రతిమ దగ్గర కానీ, లేదు అంటే గనక కింద రాగి ప్లేట్ గానీ, ఇత్తడి ప్లేట్ గానీ పెట్టి దాని మీద సూర్యుడి ప్రతిమ, లేదు అనుకుంటే తెల్ల జిల్లేడాకు మీద కానీ, చిక్కుడుకాయల ఆకు మీద కానీ సూర్యుడి ప్రతిమ పెట్టి ఈ రథాన్ని ఆట్లి మీద పెట్టి పూజించుకోవాలనమాట. ఇంతేనండి రథాన్నయితే ప్రిపేర్ చేయడం. నెక్స్ట్ షాట్‌లో అసల రథసప్తమి ఎందుకు చేసుకోవాలన్నది మాట్లాడుకుందాం.